ఇక వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు సహకరించామన్నారు మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. మంత్రి శ్రీధర్ బాబు తనని అన్యాయంగా ఇరికించారని చూస్తున్నట్టు ఆరోపించారు. శ్రీధర్ బాబు ప్రోద్బలంతోనే వామన్ రావు తండ్రి మాట్లాడుతున్నారన్నారు. మంత్రి మధుకర్ కేసు హైకోర్టు నుంచి కదలకపోవడానికి శ్రీధర్ బాబుకి సంబంధాలున్నాయని ప్రశ్నించారు. నాకు అక్క కొడుకు మేనల్లుడు, కొడుకు తప్పు చేస్తేనే తండ్రికి శిక్ష లేదు, అక్క కొడుకు తప్పు చేస్తే నాకు శిక్ష వేయమని దుద్దిల శ్రీధర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్లి ఈ విధంగా హింసించడము ఈ సమాజం అర్థం చేసుకుంటుందని నేను భావిస్తున్నా. ఆ రోజు పోలీసు వాళ్ళు ఏ ప్రశ్నలు అయితే వేసినారో ఇవాళ సిబిఐ వారు కూడా అదే ప్రశ్నలు వేసినారు. చూడండి, ఇలా నా ఒక్కరి పేరు పెడితే ఓకే, కానీ నా భార్య పేరును కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినారు. అంటే ఒక్కరిని మొత్తానికే నివారిస్తే కాదు, ఇద్దరిని కలిపి తీసేయాలి ఈ సమాజం నుంచి అని ఇవాళ తెలివిగా దుద్దిల శ్రీధర్ గారు దీన్ని నడిపిస్తూ ఉన్నారు. వామన్ రావు గారు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కేసు అయితే సుప్రీంకోర్టుకు పోయి సిబిఐకి వచ్చింది, కానీ వామన్ రావు మంత్రి మధు గారి కేసు హైకోర్టు నుంచి బయటకు వస్తలేదు. దీంట్లో అంతర్యం ఏంటిది? దుద్దిల శ్రీధర్కి అట్లా ప్రమేయం ఉందా? ఇవాళ జవాబు చెప్పాలని కోరుతూ మా మేనల్లుడు ఆ దాంట్లో ఆయన కారు వాడినట్టుగా ఉండడం వల్ల మా పేరు వాడేస్తున్నారు. ఇండ్లనంటే వారి మంత్రి మధుకర్ దాంట్లో మాకేం సంబంధం ఉంది? ఆయన ఏదిని వాడలేదు. రేవేలి రాజబాబు చనిపోతే వాడిండు, శీలం రంగయ్య చనిపోతే వాడిండు. శీలం రంగయ్య గారి కొడుకైతే మా నాయనను రాజకీయంగా వాడుకోకండి అన్నారు. ఏమైంది మరి శీలం రంగయ్య కేసు? ఇప్పుడు నువ్వే కదా మంత్రివి. అంటే దుద్దిల శ్రీధర్ ఏ విధంగా బట్టగాల్చి మీదేసి వాళ్ళని ఖతం చేస్తున్నాడు అనేది మంత్రిని